ఆయన చెప్పినటువంటి ఆ మాటల్లో 3 ఏంటి? మొదటిది ప్రతి గృహం నుంచి రక్షణ సునాదం. ఏ గృహం నుంచి? ప్రతి గృహం నుంచి. సుమలత గారి గృహం నుంచా? క్రైస్తవులుగా పిలువబడే అందరూ గృహాల నుంచి బాప్తిసం తీసుకున్న ప్రతి గృహం, నందమూరి కావచ్చు, మారంపల్లి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఏ దేశమైనా ఇది కేవలం బోర్డు ఉంటే సరిపోదు. చాలామంది గృహాల మధ్యలో కొత్త గృహాలకి సిలువ బొమ్మ వేస్తున్నారు. అంటే అది క్రైస్తవ గృహముగా మనకి అర్థమవుతుంది, కానీ అక్కడ రక్షణ సునాద గీతములో క్రిస్మస్ పండుగకి ప్రతి గృహంలో మనం ముందు స్టార్ చూస్తాం. ఆ ఇంట్లో ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? అలాగే యేసయ్య మరి ఆయన చెప్పిన మాటలు పాస్టర్గా చెప్పింది. మొదటిగా రక్షణ సునాదము, రెండవది ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి, హాస్పిటాలిటీ. మూడవది సువాసన. ఇది అందరూ కూడా మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఏంటంటే ఇండివిజువల్గా మన యొక్క క్యారెక్టర్. మరి సుమలత కానీ పండుగ గారికి కానీ వాళ్ళ కుటుంబానికి నేను ఎవరు పేరు పెట్టడం మనం సరిపోం. ఏదైనా బట్టి కూడా అందరూ కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నాం. అది కూడా కడవరి దినాలలో ఉన్నాం, శ్రమల కాలంలో ఉన్నాం. మన క్రైస్తవాన్ని, మన వ్యక్తిత్వాన్ని మనం చెప్పుకోవడానికి కూడా భయపడే రోజుల్లో ఉన్నాం. కనుక మనం ఏం చేయాలంట? మాస్టర్ గారు చెప్పినట్టుగా మనం భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, విశ్వాస జీవితంలో మనం ఈ సమయంలో మరి గృహ యజమానిగా పండుగ గారు వస్తారా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు ఎవరో సుమలత గారు వస్తారా? దేవుడు మీ కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి కదా అమ్మా. సుమలత గారికి కుటుంబానికి దేవుడు ఆశీర్వదించే రీతిగా ఆమెకి ఎప్పుడు కూడా దేవుడు ఏదో చిన్న చిన్న పరీక్షలు, ఎన్నో పరీక్షలు తట్టుకొని ఈ రోజుని భార్యాభర్తలు బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డలుగా, షారోను సంఘ విశ్వాసులుగా మరి సమయంలో కృతజ్ఞత కూడిన సమక్షంలో మీ ఇద్దరు కూడా సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలని కోరుచున్నాను. నేను ఈ ఇల్లు కట్టినప్పుడు నా దగ్గర 80,000 ఉన్నాయి. మాట్లాడకూడదు, కొంచెం గట్టిగా చెప్పండి. కింద ఇల్లు కట్టేటప్పుడు నా దగ్గర 80,000 ఉన్నాయి దోచుకున్నట్టు. నేను అప్పుడు 6 పొలం పొందాలనుకున్నాను. అనుకున్న వాడిని ఇల్లు రాశాడు. ఇల్లు రాస్తే తెలుగుదేశం పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన 2 ఇల్లు రాశాడు. దాంతో ఇల్లు చెడగొట్టేది. చెడగొట్టే పోయిందని పొలం పొందాలని అనుకున్న వాడిని మళ్ళీ అనుకోవడానికి శనగని సీనియర్ బాబు నేను పాలిటీలు నీళ్ళని పొందని కట్టేసుకోవడం. సరేలేని నేను 80,000 ఉన్నాయి డాక్యుమెంట్లు చెప్తే 80,000 70,000 ఉన్నాయంటే నాకు ఇల్లు అవుతుందంటే నీకు ఇల్లు అయిపోతే ప్లాస్టింగ్లు కూడా అయిపోతాయి అన్నారు. సరే అయిపోతాయి అన్నారని దిగిన తప్పుకి 80,000 ఇంకొక 90,000 అప్పు చేయించాడండి. 90,000 అప్పు చేయించా. ఇక నేను విన్నాను మీరైపోతున్న మనిషిని ఇంకా దిగజారిపోతున్నాను. నా బాకీలు గుర్తులైపోతుంది. ఏం చేయాలి ఏంటి? ఇంకా కిడ్నీ అమ్మేద్దామా, లేదా ఏదైనా తాగి చచ్చిపోతామా అని ఆలోచన నాలో మొదలైంది. మొదలవుతే ధైర్యం చెప్పి బాబాయ్ ఏంటి ఆలోచిస్తున్నాను ఏం లేదమ్మా అని నేను మామూలు ఇచ్చేసుకోండి. నేను వెళ్ళగానే ఎవరైనా కన్నా తల్లిదండ్రులకి నన్ను కట్ట సోమని చూసుకున్నాను. ఆలోచించారు ఏదైనా. నేను వెళ్ళగానే ముందు నన్ను వేడి అన్నం ఇప్పుడు అన్నం పెట్టి సింగిల్ కొట్టుకున్న ₹1 ఇచ్చింది. అవి నేను కొనుక్కు తింటే ఇంటికి పెట్టి ఇచ్చేసుకోండి. నేను ఇలా కొట్టు బట్టలతో ఈ ఇంటికి వచ్చాను. ఈ ఇంటికి వచ్చినప్పుడు చిన్న పింకిటీలండి ఇది. ఈ ఆలోచనని ఆ యాల మా అమ్మ చెప్పిన మాటలో ఏమన్నంటే నువ్వు ఏదో చేసుకో శుభ్రంగా బాధ్యత అయ్యేదంటే అలాగా ఆ ఆలోచన పెట్టుకుని 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల దాకా వ్యవసాయం చేసి ఒక మిగలలేదు. నాకు అంతా లాస్ అయిపోయింది. ఒక ట్రాక్టర్ కొన్నాను. ట్రాక్టర్ కొన్నా కూడా అది అప్పు చేసి అమ్మేసింది. అది ప్యాకెట్ లాంటిది తెచ్చేది లేకపోతే లేకపోతే రోడ్డు వేసిపోతారంటే అంటే నేను నిల్చున్న వాళ్ళకి దాంట్లో కూడా 50,000 పోగొట్టుకున్నాను. సరే ఎక్కడ పోయింది అక్కడ పోవాలని నేను ముందు మాకు చాలు. నేను మూలనే 4 రోజులు మనాది కాలకు చిరిపోయాను. ఎక్కడ పోయింది అక్కడే నడకాలని 2,000 వేసుకోవాలకి మేబీ చుట్టూ పారిబాడు దడి కట్టి ఆ దడికి వేసి పారిబాడు కట్టాక అప్పుడు మళ్ళీ నా కొడుకు 5 సంవత్సరాల కుర్రోడు 5 సంవత్సరాల కుర్రోడు యాక్సిడెంట్ అయింది. అందరికీ తెలిసిన విషయం. నా కొడుకు అక్కడ అన్నారు
నేను దిగంబరిగా గడ్డం కట్టి పెంచుకుని నాన్న హింసలు పడి అప్పుల్లో ఎవరన్నా పెట్టి తిందారని ఆశకి ఎదురు చూసేవాడు నేను. ఆ రోజుల్లో నా కుర్రడికి అంత దెబ్బ తగిలితే చచ్చిపోయి అక్కడ ఉన్నాడు ఆ దేవుడి సాక్షిగా నా కొడుకుని బతికించి నేను నిలబెడుతున్నాయి అని ఆ కాలం కట్టిన గుడి మొక్కుకుని వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో బెడ్ మీద పడేస్తే నా కొడుకు అలాగా నోట్లో ఊపిరి లేకుండా కూర్చోలేడు. నేను చాలా బాధపడిపోయి పిల్లడి దగ్గరికి అందక రాజమండ్రి కొడుకు ఆ పిల్లడు బాధల్లో ఈ బాధల్లో నలిగిపోయి సరేలే ఏదో ఒకటి అవుతుందని అలాగా 5 అప్పుడు 15 ఎకరాలు యాక్సిడెంట్ కూర్చోనండి. ఎక్కడెక్కడ వదిలేసి చిన్న భగవంతుడు వేసేస్తాడని ఇంకా అన్ని వదులుకుని పిల్లల దగ్గర ఉన్నాడు. అలాంటి పిల్లడు ఇవాళ నాకు 24 సంవత్సరాలు ఆ కుర్రోడు ఆయుష్ పోసి నన్ను టాటరే నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో దేవుడు నిన్ను కడతానయ్యని మొత్తం చేనంతా వదిలేసి గుడిసిన చేనంతా వదిలేసి గుడికాడ కూర్చుని గుడికాడ ఉన్నాను. ప్రతి చేను కూడా 55 అలా పండేసింది చేను. ఇంకా నేను చేను కాడికి అలా వదిలేసాను, పోసి చేను వదిలేసాను. అలాంటి దేవుడు గుడి ప్రారంభించాను. నాకు ఎక్కడెక్కడ బాధ్యతలు ఉన్నాయి ఏంటని అన్నీ అతనే సమకూర్చి నాకు అనుకోని రీతిగా ఆయన నన్ను ఇవాళ 6 టాటలు ఇచ్చాడండి. ఇవాళ పైన దీనికి ఎంత ఏంటో నేను లెక్కేయలేదు. దాదాపు 10 లక్షలు దాటుతుంది. 10 లక్షలు దాటినా కానీ ఈ మైంగా గట్టి విషయం కొన్నాను. 3 లక్షలు ఎవడైనా కొట్టాడంటే అసలు నన్ను కొనకూడలేదు. నన్ను ఎత్తుకో ఒక పెడితే పాడు కావడం కొండని అన్నాను. ఇవాళ నాకు నా పిల్లలకి మా ఆవిడికి 20 లక్షల రూపాయలు ఆస్తి ఆయన నాకు కలగ చేసాడు. చూసారు నేను ఇవాళ అగత్యానికి కోరిపడ్డాను. ఆ భగవంతుడు నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడు చూసానండి. ఇదంతా దేవుడు పెట్టిన భిక్ష నాకు. ఎందుకంటే భగవంతుడు లేని ఏది కూడా జరగదు. భగవంతుడు ఉంటేనే ఇవన్నీ జరుగుతుంది. నేను ఇవన్నీ విని బాప్టిజం తీసుకుంటలేదు. మా ఆవిడ నన్ను కొన్ని శతవిధాలుగా నన్ను బాధపడుతుంటే నేను పోయిన 2 నెలల కిందటే బాప్టిజం కూడా తీసుకుంటాను. ఇవన్నీ కూడా దేవుడు చేసిన నాకు మేలు. ఆ దేవుడు పెట్టిన భిక్ష అంతా కూడా. అందుకే నేను ఆదివారం వచ్చేటప్పుడు కంపల్సరీగా ప్రార్థనకు వెళ్ళడం జరుగుతుందో మాట్లాడలేదు. ఇవన్నీ నాకు దేవుడు పెట్టిన భిక్ష కాబట్టి ఆ భగవంతుడి సన్నిధానంలో అందరికీ చెప్పుకుంటానంటే నాకు జరిగిన బాధ కాదు. ఈ శని అవసరం దేవుడు సాక్షి కింద బాగు చేయించుకుంటామని కూడా కాదండి.